హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వార్త విన్నప్పుడు ప్రతి రైతు ముఖంలో ఆనందం మెరవడం ఖాయం. ఎందుకంటే గతంలో వరుసగా రైతులకు 2,000 రూపాయల చొప్పున ఇస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈసారి రైతులకు 10,000 మంజూరు చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇది ప్రతి రైతు కుటుంబానికి ఒక పెద్ద ఉపశమనంగా మారుతుంది. మన దేశంలో చిన్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు. వారి జీవితం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడింది. కానీ వానలు పడకపోవడం, ఎరువుల ధరలు పెరగడం, పంటలకు మంచి ధర రాకపోవడం వంటి అనేక సమస్యల మధ్య రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందించే చిన్న సాయం కూడా వారికి చాలా ఉపయోగకరంగా మారుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019లో ప్రారంభించబడింది. దీని కింద అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది 6,000 రూపాయలు మంజూరవుతుంది. దీన్ని 3 సార్లు 2,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 19 విడతలు ఇచ్చారు. ఇప్పుడు 20వ విడత విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈసారి ఒక్కసారిగా 10,000 రూపాయలు ఇవ్వాలని పరిగణలోకి తీసుకుంటున్నట్లు కొన్ని విశ్వసనీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీనికి గల కారణం వానాకాలం దెబ్బకు పంటలు తీవ్రంగా నష్టపోవడం, ఖరీఫ్ సీజన్లో రైతులు ముందస్తు ఖర్చులు చేస్తుండటంతో ఈసారి మిగిలిన మొత్తం ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ 10,000 ఎవరికి ఇవ్వబడుతుంది? దరఖాస్తు చేసుకున్న రైతులకు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ మరియు కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఇది వర్తించవచ్చు. ఒకే కుటుంబానికి ఒక్కరే అర్హులు. అంటే ఒకే పాస్బుక్కు సంబంధించి పుత్రుడు, తండ్రి ఇద్దరు దరఖాస్తు చేస్తే ఒకరికి మాత్రమే మంజూరవుతుంది. ఈ మొత్తం ఎప్పటికి జమ అవుతుంది? సాధారణంగా పీఎం కిసాన్ సొమ్ము ప్రతి 4 నెలలకోసారి జమ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి నవంబర్ లేదా డిసెంబర్ లోపు కొత్త విడత విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకేసారి 10,000 రూపాయలు జమ చేస్తే రైతుల ఖాతాల్లో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. బ్యాంకు ఖాతా చెక్ చేసుకోవాలి. మీరు ఈ పథకం కింద అర్హులైతే మీ బ్యాంకు ఖాతా లేదా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేయొచ్చు. అక్కడ మీ పేరు, ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా మీ వివరాలు చూడొచ్చు. ఇక ఈ కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బు రాదు. కాబట్టి మీ ఈ కేవైసీని అవసరమైతే మీ గ్రామ వాలంటీర్ లేదా మీ దగ్గరలోని సిఎస్సి కేంద్రంలో పూర్తిగా చేయించుకోవాలి. ఇక మన రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, కొంతమంది మోసగాళ్ళు ఫేక్ మెసేజ్లు పంపించి మీకు 10,000 రూపాయలు రావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్తున్నారు. అలాంటివి పూర్తిగా తప్పు. మీరెప్పుడు మాత్రమే అధికారిక వెబ్సైట్ లేదా మీ వాలంటీర్ లేదా గ్రామ సచివాలయం ద్వారా సమాచారాన్ని పొందాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.